గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే అరిమల్లి రాధాకృష్ణ ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీలకు 200 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వెల్పూరు విష్ణుప్రియానగర్ లో 60 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేస్తామని అరిమల్లి రాధాకృష్ణ చెప్పారు. తణుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ తొలి ఏకాదశి పండుగ శుభ సందర్భంగా అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి శుభదినాన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా వేల్పూర్ గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ నిధుల నుంచి 60 లక్షల నిధుల నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్ నిర్మాణం విష్ణుప్రియ నగర్లో నిర్మాణం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే 5 సంవత్సరాలు కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్ నిర్మాణానికి కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు అభివృద్ధి బాట పట్టించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు విష్ణుప్రియ నగర్లో వేల్పూర్ గ్రామానికి సంబంధించి గత ప్రభుత్వంలో దుర్మార్గంగా వ్యవహరించి శాంక్షన్ అయిన పనులను కూడా ఆపించినటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి కారుమూరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ పనులందరికీ ప్రారంభించి ఈ విష్ణుప్రియ నగర్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా, మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గ